2024 ఎన్నికల్లో హామీల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కావడంతో శ్రీ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రాజబొమ్మంగి మండల ప్రజా పరిషత్ ఆవరణ ప్రాంగణంలో బుధవారం శ్రీ శక్తి విజయోత్సవ సభ మరియు ర్యాలీ కార్యక్రమం రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఏపీ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలు నిరుద్యోగులకు డీఎస్సీ, అన్నా క్యాంటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను సంవత్సర కాలంలోనే అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్నన పొందారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొల్లపూడి రమణి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ముప్పని సావిత్రి, వై నిరంజని దేవి, తీగల ప్రభ, గట్టు మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ లోత లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు ముప్పని కేశవ మరియు ఎన్డీఏ కూటమికి చెందిన 3 పార్టీల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, బొదిరెడ్డి త్రిమూర్తులు, తాము సూరిబాబు, మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్త్రీలు ఏదైనా పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇలాగా ఒక కుటుంబంలో 1000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందంట మనం రోజు ప్రయాణాలు చేస్తే ఒక కుటుంబానికి. ఈ భారం అంతా కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది. అయితే మీరు మాట ఇచ్చారు కనుక చేశారు, దానికి ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకోవచ్చు. కానీ దీనివల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్తాను. మన బిడ్డలు ఓన్లీ మన రంపచోడవరం పరిధిలోనే కాకుండా అటు ఏలేశ్వరం, కాకినాడ, రాజమండ్రి దగ్గర కూడా చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఆ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే డబ్బులు ఎలా వస్తాయి మనకి? అదే ఈ ఉచిత బస్ వల్ల ఆ ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతూ ఉన్నాయి. మీ ఊరు నుంచి రాజమ్మకి సంతకి రావాలన్నా, మీటింగ్కి రావాలన్నా, స్టేషన్కి రావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలన్నా అయ్యేటువంటి ఈ 30-50 రూపాయల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఆ డబ్బులు కూడా మనకి ఆదా. ఒకవేళ నీ ఆరోగ్యం బాలేక నువ్వు కాకినాడ, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం స్త్రీలకు ఎంతగానో వెనుకుండి నడిపిస్తూ మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ రోజు ఓన్లీ మీరు అనుకోవచ్చు ఈ తక్కువ పథకాలే ఇచ్చి మీరు ఇంత చెప్పుకుంటున్నారు గొప్ప అంటే, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సర కాలంలో 5 సంవత్సరాల పరిపాలన ఎంత చేస్తారో దానికి మించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా మహిళలు దేన్ని వెనుకబడి ఉండకూడదని, అన్ని రకాలుగా స్త్రీలను ఒక మహాశక్తిగా చూడాలనే ఏపీ డిప్యూటీ